డొంకలని డొంక పోరంబోకుల్ని, డొంకలని, కాలువ కట్టలని, చెరువు పోరంబోకుల్ని ఎటువంటి వాటికి ఉపయోగించకూడదండి. కేవలం రోడ్లు మాత్రమే ఉపయోగించాలి. కానీ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, నిబంధనలు ఉల్లంఘించేసి దీనికి ఆధారం ఏంటంటే ఈ సర్క్యులర్ ఎంఎస్ఎం సర్క్యులర్ ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు ఎంఆర్ఓకి రాశారు. ఏమైనా అధికారిక పేపర్ మా దగ్గర ఉందండి. ఏమైనా రాశారంటే డొంక అనేది ఇది ఎంఎస్ఎంకి ఇవ్వడం కుదరదు కాబట్టి దాని యొక్క స్వరూపాన్ని వచ్చిన తర్వాత రికార్డులోంచి మార్చివేసి డొంక అనే ఓటు తీసేయండి అని చెప్పి అన్నారండి. అది మేము చూస్తే కనుక ఒక ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ చేసినటువంటి పర్సన్ నిబంధనలను ఉల్లంఘించండి అని చెప్పని ఇచ్చారండి అధికారికంగా. ఈ వ్యవస్థ అనేది ఎడిపోతుంది అనేది చాలా బాధాకర విషయం అండి. ఇది కనుక ప్రపోజల్ కనుక ఉపసంహరించకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, సమైక్య ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ మొత్తం బీజేపీతో సహా పార్టీలన్నీ ఉమ్మడి కార్యాచరణ తీసుకోవడానికి నిర్ణయించుకున్నామండి. ఈ ప్రపోజల్ తక్షణం ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే నక్కా అన్నబాబు గారిని కోరుచున్నామండి. కలెక్టర్ గారు ఇచ్చేటువంటి ఆర్డర్స్ అనేది రిటర్న్గా ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అధికారి అయి ఉండి దాని స్వరూపాన్ని మార్చనన్నారని చెప్పంటేనే మాకు అసలు కడుపులో రగిలిపోతుంది. ఇది ఎందుకంటే చట్టాన్ని పాటిస్తున్న అధికారి అనేది ఆయన ఎలా చెప్తాడు ఆ విధంగా?